వెల్కమ్ టు పూరా లోకల్. మొన్న జరిగిన మేడారం మహాజాతరలో కోవా బన్ అమ్ముతున్న ఒక చిన్న వ్యాపారి పైన వచ్చిన ఏదైతే చిన్న ఎలిగేషన్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా కథనాలు అనేవి నడుస్తున్నాయి. కొంతమంది నెగిటివ్ గా స్పందిస్తుంటే కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇకపోతే కనుక ఈ కోవా బన్ పైన ఇప్పుడు కాకుండా అంతకు ముందు నుంచి కూడా ఇటు బీజేపీ తరపు నుంచి చాలా మాటలు మనం వింటూనే వచ్చాము. ఈ యొక్క కోవా బన్ నుంచి ఫుడ్ జిహాద్ అనేది నడుస్తుందని చెప్పేసి ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకురాలు అలాగే సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. సో ఇప్పుడు ఇది మేడారం నుంచి హైలైట్ అయింది కదా, అంతకు ముందు నుంచి కూడా మీరు పోరాటం చేసుకుంటూ వస్తున్నారు ఫుడ్ జిహాదీ జరుగుతుంది దీనిపైన చెప్పేసి. సో అసలు ఈ మేడారంలో జరిగిన దానిపైన మీ స్పందన ఏంటి ఈ యొక్క కోవా బన్ కి సంబంధించి? యాక్చువల్లీ కోవా బన్ గురించి మేము దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా మాట్లాడుతున్నాం. కోవా బన్ అనేది స్కూల్స్ దగ్గర కాలేజీల దగ్గర అమ్ముతున్నారు. అది కూడా 10 రూపాయలకి కోవా బన్ను అని చెప్తున్నారు. కోవా బన్ ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి మేము క్వశ్చన్ చేశాము. అందులో కెమికల్స్ వాడుతున్నారు. ఆ కెమికల్స్ వల్ల పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి. అమ్మాయిలకి ఒక రకంగా అబ్బాయిలకి ఒక రకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యూచర్ జనరేషన్ కి బాధ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే కల్తీ ఉంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదు అని చెప్పి మేము ముందు నుంచి కూడా పోరాడుతున్నాము. ఫుడ్ సేఫ్టీ అన్నది మీరు అన్నట్టుగా ఒక ఆర్గనైజేషన్ GHMC వాళ్ళు ఏదన్నా చెయ్యాలి, కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ అట్లీస్ట్ ప్రజలమన్నా అప్రమత్తంగా ఉండాలి. మీరు తినేది విషమా ఆహారమా మీరు తెలుసుకోండి అని చెప్పి మేము డే 1 నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా నథింగ్ బట్ అండి, ఇది ఒక ఫుడ్ జిహాదీ. ఎట్లాగైతే లవ్ జిహాదీ పేరు మీద అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నారో, ఈ ఫుడ్ జిహాదీ పేరు మీద మనకి రాబోయే తరాన్ని అన్యాయం చేయాలి, మన రాబోయే తరం ఎదగకుండా చూడాలి అని చెప్పి పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు చేస్తున్న కుట్ర అని చెప్పి మేము డే 1 నుంచి పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా పోరాడతాం. కానీ అంటే ఇప్పుడు ఈ మేడారం జాతరలో అయినా చిన్న వ్యాపారి అక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన ఆయన పైన ఈ తేజస్వి మీడియా రిపోర్టర్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ప్రశ్నించిన విధానాన్ని ఇటు చాలా మంది మీడియా పర్సన్సే కావచ్చు అదర్స్ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్న దానిపైన అసలు మీరే విధంగా స్పందిస్తారు? అక్కడ ఆ వ్యాపారి పైన ఈ మీడియా రిపోర్టర్ మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వ్యాపారమైనా నువ్వు బాధ్యతతో చెయ్యాలి. ముఖ్యంగా ఆహారం అన్నది బాధ్యత ఉండాలి. నీకు ₹1 సంపాదించాలి అని అంటే ఆ రూపాయి వల్ల నీకు లాభం కావాలి, కానీ ఎదురుగా వాళ్ళకి ఎవరికి కూడా నష్టం జరగకూడదు. ఏ వ్యాపారమైనా అదే చేయాలి. వ్యాపార ధర్మం అది కామన్ గా. కానీ నేను ఒకటేం ప్రశ్నిస్తున్నానంటే, అక్కడ మేడారంలో ఏదైతే జరిగిందో వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఇట్ మైట్ బి, కానీ తిన్న వాళ్ళకి ఎవరికైనా బాధ జరిగిందా, తిన్న వాళ్ళకి ఏమన్నా అయ్యిందా, అది కూడా మనం కన్సిడర్ చేస్తే బాగుండేది. కేవలం ఒక వ్యాపారిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే చిరు వ్యాపారులకి ఎవ్వరు కూడా వ్యతిరేకం కాదు. ఇప్పుడు నేనే ఉన్నాను సరే, నా లైఫ్ స్టైల్ ఏదైనా సరే, నేను రోడ్ల మీద గప్చుప్ తింటాను, నేను రోడ్ల మీద ఇడ్లీలు అవి ఇవి కూడా తింటాను. కానీ ఆ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర ఒక నమ్మకం అయితే నాకు ఉండాలి. ఇప్పుడు 25 రూపాయలకి దొరికే ఇడ్లీ నాకు 25 రూపాయలకి ఇస్తున్నాడు అంటే నేను నమ్ముతాను, నేను తింటాను. అదే ఇడ్లీ 5 రూపాయలకు నాకు ఇస్తున్నాడు అంటే అందులో ఏదో కల్తీ జరిగింది అన్న డౌట్ నాకు ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడంలో తప్పు లేదు. కానీ అక్కడ వాళ్ళు ఒకసారి మాట్లాడడం జరిగింది, అంటే కోవా బన్ అని పేరు పెట్టారు కానీ అందులో కోవా కాకుండా సమ్ రవ్వ కలిపి అమ్ముతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో అంత కల్తీ ఏముందని చెప్పేసి అనిపిస్తుంది. పాలకోవా తీసుకోవా అన్నది పాట ఆల్ ఓవర్ తెలంగాణలో అది తిరుగుతూ ఉంటుంది. అయితే పిల్లలని అట్రాక్ట్ చేయడానికో దేనికో నువ్వు చేస్తున్నావు. కోవా ఎట్లా పెట్టావు 10 రూపాయలకి అని చెప్పి మేము ప్రశ్నించాం. అందులో కెమికల్స్ ఉన్నాయి, అది క్వాలిటీ సరిగ్గా లేదు. దానికి తోడు ఏదైతే బన్ను మీరు వాడుతున్నారో బన్నుకంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం ఏది కొన్నా కూడా బన్నుకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఒక 2 రోజుల తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. అట్లాంటిది నువ్వు వారాల కొద్ది దాన్ని ఎలా స్టోర్ చేస్తున్నావు అన్నది మా ప్రశ్న. అలాగే ఇప్పుడు మేము అడిగంగానే ఆల్ ఆఫ్ ఎ సడన్ అది చీప్ గా ఎందుకు వస్తుంది అని అంటే, అసలు అందులో కోవా లేనే లేదు, అందులో రవ్వ ఉంది అని అంటున్నావు. మళ్ళీ అట్లాంటి నువ్వు పాలకోవా తీసుకోవా అని ఎందుకు చెప్పావు? రవ్వ బన్ను రావా ఏదో ఒకటి చెప్పుంటేనన్నా అర్థమయ్యేది. కానీ అయినా కూడా నువ్వు చేసేదే మోసమే కదా. ఆ మోసానికి నువ్వు వ్యాపారం అన్న పేరెందుకు పెడుతున్నావు? అది కాక సరే, ఇప్పుడు మేమంటేనేమో అరే మీకు వ్యతిరేకులు, మీరు మత విద్వేషాలు ప్రేరేపిస్తారు అని చెప్పి మమ్మల్ని అంటారు. కానీ నేను ప్రాక్టికల్గా అడుగుతున్నాను, మన దేశంలోనే ముస్లిం ప్రజలే కానీ హిందువులే కానీ అందరిలో కూడా చాలా వ్యాపారాలు చేసే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఏ ఒక్క వ్యాపారిని కూడా SDPI వాళ్ళు తీసుకొని వెళ్ళి మాట్లాడలేదు, వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఈ కోవా బన్ అతని కోసమే ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు కూడా దాని గురించి మాకు బయటకు చెప్పాలి.
కల్తీ ప్రతి దాంట్లో కూడా జరుగుతుంది. ఇక్కడ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ లో కూడా జరుగుతుంది. కానీ మీరెందుకు కోవా బన్ పైనే ఫోకస్ చేశారు? లేదండి, కోవా బన్నే కాదు, ఇంతకు ముందు కూడా మేము ఒక జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా కొన్ని చిప్స్ ఉంటాయి, కుర్కురే ప్యాకెట్స్, చిప్స్, అట్లాంటి పేర్లతోటి, అట్లాంటి దాంట్లలో కూడా అడల్ట్రేషన్ జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పి మేము ఒక కౌన్సిల్లో ఉన్నప్పుడు మేము మేయర్ గారిని కూడా ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ ని పెంచాలని కూడా మేము వాళ్ళని ప్రశ్నించాము. వాళ్ళు చేస్తున్నారు కానీ సరిపోవడం లేదు. మీరే చూస్తున్నారు, ఈ రోజు పుట్టగొడుగుల లాగా ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ వస్తున్నాయి, కానీ దానికి సంబంధించిన ఎక్కడైతే ఫుడ్ సేఫ్టీ ఎంప్లాయీస్ మాత్రం లేరు. కాబట్టి మనుషులుగా మనము కూడా బాధ్యతతో ఉండాలి. వాళ్ళు వస్తారు, చూస్తారు, కిచెన్ బాగాలేదు అని చెప్పి 5,000 రూపాయల ఫైన్ లేసి వెళ్ళిపోతారు. అది కాదు కదా, ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉండాలి, ఒక భయం అనేది ఉండాలి. ఇవాళ నేను అడిగేది కాదండి, మీరే జనరల్ గా ఆలోచించండి. ఒక 10 సంవత్సరాల క్రితము ఎవరైనా సిక్, అనారోగ్యంతో ఉంటే ఏమైంది అని అంటే క్యాన్సర్ అనగానే, క్యాన్సరా ఇంత ఘోరంగా ఎందుకు వచ్చింది అంటే మీకు జెనెటికల్ గా ఉందా అని చెప్పి మనం ప్రశ్నించేవాళ్ళం. ఇవాళ రేపు క్యాన్సర్ అన్నది ఏదో జ్వరం, దగ్గులాగా చాలా మందికి క్యాన్సర్ అనే రోగాలు వస్తున్నాయి. ఎందుకు? ఫుడ్ లో కల్తీ ఉండడం వల్లనే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనము దేశాన్ని నిర్మిస్తున్నాము, దేశంలో ఫ్లైఓవర్లు, ఎయిర్పోర్ట్లు, అరే మనము ప్రపంచంలోనే 3వ స్థానంలో ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం. అట్లాంటి దేశంలో మన యువతనే బలంగా లేకపోతే ఎట్లా? యువత బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ఆ దేశంలోకి వాళ్ళు ఎలాగో పాకిస్తానీ వాళ్ళు, బంగ్లాదేశీ వాళ్ళు మనతోటి కాంపిటీషన్ చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు, పిరికి పందలు వాళ్ళు. కాబట్టి మనలో ఉన్న వాళ్ళలోనే ఇట్లాంటి ఫుడ్ జిహాదీలని తీసుకొని వస్తున్నారు. మన వాళ్ళతోనే డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ లాగా మనలోనే ఉంటూ మనలోనే విషయాన్ని పంచుతూ మన దేశాన్ని ఎదగకుండా చేస్తున్నారు. అంతకుముందు మీరు రోహింగ్యాలు ఈ యొక్క కోవా బన్ అమ్మడంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పారు కాబట్టి దానిపైన ఏమైనా వచ్చిందా? తర్వాత మీరు మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్, రోహింగ్యాలే చేస్తున్నారు ఈ కోవా బన్ తయారీ అనేది. బాలాపూర్లో రోహింగ్యాలు ఉంటున్నారు అని చెప్పి మేము రీసెంట్గా కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. దాని గురించి ఒక 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ డాటా అన్నది ఇక్కడున్న హోమ్ మినిస్ట్రీకి ఇచ్చాము, ఇక్కడున్న జీహెచ్ఎంసీ వాళ్ళకి ఇచ్చాము. ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ చేస్తున్నారు, దాన్ని మీరు అరికట్టాలి అని కూడా మేము ధర్నాలు చేసాం. ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేమే అందులోకి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అల్లమెల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నారు. ఆ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వల్ల కూడా అందులో కొన్ని కెమికల్ ఐటమ్స్ కలుపుతున్నారు. దాని వల్ల కూడా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రజలకి ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి కూడా దీనికోసం రేజ్ చేయడం జరిగింది. ఇది ఏదో మేము బీజేపీ వాళ్ళ మత విద్వేషాలు ప్రేరేపిస్తున్నారు కాదు, మత విద్వేషాలు ప్రేరేపిస్తున్న ఎంఐఎం పార్టీ వాళ్ళు సూడో సెక్యులర్ ప్రజలు నేర్చుకోవాలి. మేము మత విద్వేషం ప్రేరేపిస్తున్నాము అని ఇంకొకసారి అంటే మంచిగా ఉండదు. మా బీజేపీ వాళ్ళన్నది నిజంగా కూడా సెక్యులర్ గా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ప్రతి ఒక్కరు కూడా, ఈ రోజు కోవా బన్ను కొంతమంది ఏదో హిందువులకు, హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి పంచుతున్నారు. అది తినేవాళ్ళు పాపం ముస్లిం ప్రజలు కూడా ఉంటారు, అమాయక ప్రజలు, వాళ్ళకి కూడా వ్యాధులు వస్తాయి. మళ్ళీ ఎక్కడున్నారు ప్రజలు? ఆలోచించాలి కదా. ముస్లిం ఇప్పుడు పాకిస్తానీ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన దగ్గర ఎవరన్నా బాంబు పెడితే అందులో పేలిన తర్వాత చనిపోతే అందులో ముస్లిం ప్రజలు కూడా చనిపోతారు. కాబట్టి అందరి కోసం ఆలోచించాలి, కానీ కేవలము బీజేపీ హిందూ ధర్మం అని చెప్పి ఆలోచిస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో గతంలో డాక్టర్ మహమ్మద్ కూడా ఇక్కడ రైజిన్ ని ఏదైతే టెంపుల్స్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో కలిపి చంపడానికి ప్రయత్నించిన విషయం అందరూ తెలిసిందే. సో అదే విధంగా కోవా బన్ విషయంలో కూడా జరుగుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను అన్నది కాదండి, ప్రాక్టికల్ గా చాలా సార్లు మీరు సోషల్ మీడియాలో కూడా చూసారు. ఇంజెక్షన్స్ అని చెప్పి పండ్లు అమ్ముకునే వ్యాపారస్తులు చేయరాని పనులు చేయడము, అంటే మన నమ్మకాన్ని, అంటే మనం వాళ్ళ దగ్గర నమ్మి వాళ్ళ దగ్గర కొంటూ ఉంటే దాన్ని ఒక విషంగా వాళ్ళు మార్చి మనకు తీస్తున్నారు. ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ చాలా జరిగాయి. నేను అందరూ అనట్లేదు, కొంతమంది చేసే తప్పుల వల్ల ప్రతి ఒక్కరికి కూడా అలాంటి పేరు వస్తుంది, అది ఆబ్వియస్ గా. కాబట్టి ఏ పార్టీ వాళ్ళు కొంతమంది ఎవరైతే వచ్చి మేము అట్లా అది తప్పేముంది, తింటే ఏమైతుంది అని చెప్పి ఆలోచించే వాళ్ళు దయచేసి ప్రజల కోసం ఆలోచించండి. అది కేవలం హిందూస్ కాదు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇసాయిలు ఉన్నారు, అందరూ ఉన్నారు. దేశం కోసం ముందు ఆలోచించండి. దేశం మంచిగా ఉండాలి అని అంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఎట్లయితే ప్రభుత్వానిదో, ప్రభుత్వంతో పాటు ఇక్కడ నివసించే ప్రజలదు కూడా. ఈ ఫుడ్ జిహాదీ ఇప్పుడు ఇందులో కాకుండా ప్రతి దాంట్లో కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది పోరాడుతున్నారు. నాట్ ఓన్లీ బీజేపీ కాకుండా సామాన్య ప్రజలు, యాక్టివిస్టులు అందరూ కూడా పోరాడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకున్నారు? దీనికి చేంజ్ కావాలి అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇంప్రూవ్ చేయాలండి. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి కొంచెం స్టాండర్డ్ ఆఫ్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి పవర్స్ అనేవి. కేవలం వాళ్ళకి ఏముంటుందండి, పోతారు కిచెన్ ని చూస్తారు, బాలేదని చెప్పి 5,000 రూపాయలు ఫైన్ కట్టమని చెప్పి వచ్చేస్తారు. అది కాదు, దాని తర్వాత అకౌంటబిలిటీ ఏంటి, దాని తర్వాత మానిటరింగ్ కూడా చూడాలి. ఒక హోటల్ కి నువ్వు వెళ్ళి నేను మొన్న వెళ్ళి ఫైన్ వేసేసి వచ్చా కాదు, ఫైన్ వేసి వచ్చిన తర్వాత వాడు మంచిగా చేస్తున్నాడా లేదా అది చూడడం కూడా వీళ్ళ బాధ్యతనే. సో ఆ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. ఆ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి అని అంటే ఎంప్లాయీస్ ముఖ్యంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా 150 ఉన్న డివిజన్లకే తను పట్టించుకోలేకపోయాడు ఈ ఇష్యూని. ఇప్పుడు 2,000 చదరపు అడుగులుగా జిహెచ్ఎంసీని విస్తరించారు. ఇంత పెద్ద విస్తరణలో ఉన్న జిహెచ్ఎంసీలో మళ్ళీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుందా, జిహెచ్ఎంసీ ఇంజనీరింగా, శానిటేషనా, ఏది ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఏదైతే కోవబన్ ఇష్యూ అనేది గత కొంతకాలంగా వైరల్ అవుతుందో, ఈ ఇష్యూ పైన అయితే కనుక మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఇటు బీజేపీ పైన మిగతా పార్టీల పైన ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఇదంతా బీజేపీ గతం నుంచి కూడా ఈ ఇష్యూని అనేది రేస్ చేసింది. తర్వాత మనం అక్కడ సామాన్య ప్రజల, చిరు వ్యాపారుల ఎవరనేది కాకుండా ఆ ఫుడ్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ఆలోచించి ఒక స్టెప్ మనం తీసుకోవాలని చెప్పేసి బీజేపీ నాయకురాలు ఆకుల శివాని గారు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.